వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతి పవన్ కుమార్. ఇది గుమాగామ్ అని ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మణినగర్ వరకు బస్సెస్ వెళ్తాయి 1D 1U. సో నేనైతే 1Uలో ట్రావెల్ చేస్తున్నా ఈరోజైతే. సో అది గుమాగామ్ బస్ స్టాండ్, అక్కడైతే టికెట్ తీసుకోవచ్చు మనము. సో ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది. ఇది 1U ట్రావెల్ చేస్తా ఈరోజైతే. సో అక్కడ ముందు ఒక టెంపుల్ ఉంటుంది లేక్ మధ్యలో, ఆ టెంపుల్ పక్కా విజిట్ చేయాలి. ఇప్పుడు టైం 1 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 12:59 అవుతుంది ఇప్పుడైతే. సో బయలుదేరాము, గుమాగామ్ నుంచి అయితే బయలుదేరాము మనము 1U. సో వెళ్ళేటప్పుడు వేరే దారి నుంచి మెయిన్ అదే జన్మార్గ్కి ఇది అటాచ్ అయిపోతుంది అనమాట. ఈరోజు 28 డిసెంబర్ 2024. ఇప్పుడు సాటర్డే అంటే శనివారం ఈరోజు అయితే. సో రెడ్ కలర్లో ఉంటుంది AMTS, కానీ BRT అనమాట. BRTS మెయిన్గా. నేను దీన్ని ఆల్రెడీ చాలా వీడియోస్ తీశాను, మీరు కనుక చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి. ఇంతకుముందు నేను వీడియో తీశాను దాళినిమ్డా 4 రస్తా టు గుమాగామ్కి, అది కనుక మీరు చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. BRT అహ్మదాబాద్లో ఉంటుంది అనమాట, అందులో చూడండి. సో కొంచెం అయితే తిప్పుకుంటూ ఇటు మెయిన్ రోడ్కి మనం మళ్ళీ అప్రోచ్ అయిపోతాం అన్నమాట. అది మెయిన్ జన్మార్గ్ స్టేషన్స్ ఈ టైప్లో ఉంటాయి. సో ఇప్పుడు వస్తున్నది ఏంటంటే లిటిల్ వింగ్స్. మనది సెకండ్ డోర్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. భోపాల్ అనేది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటిది అహ్మదాబాద్లో, అది ఇప్పుడు వస్తుంది. దిస్ ఈజ్ భోపాల్ గామ్ అని అంటారు అన్నమాట. ఇక్కడ జాబ్స్ చాలా బాగుంటాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇటు ఏరియాలో, ఇటు సైడ్. అహ్మదాబాద్లో టెంపుల్స్ చాలా ఉంటాయి అండ్ స్ట్రక్చర్ కూడా సూపర్గా ఉంటుంది. మనం ఇటు సైడ్ వస్తే విజయ్ సేల్స్ కూడా ఇటు సైడ్ ఉంటుంది. స్టెర్లింగ్ సిటీ ఇది. ఇది పెద్ద మాల్, దీనికి 3 ఎంట్రన్స్ ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రీ. ఈస్ట్ కోట్, సెంటర్ కోట్ అని ఉంది. ఈ మాల్కి రావడానికి భవ్య పార్క్కి దిగాలి మనము. భవ్య పార్క్కి దిగితే ఈ మాల్కి రావచ్చు. సమర్పణ్ బంగ్లా అన్నమాట ఇది. ఇక్కడ మధ్యలో ఒక ఫ్లైఓవర్ ఉంది, అందులో గుజరాతీలో రాసి ఉంటుంది ఫ్లైఓవర్ నేమ్. మీకు అర్థం కాదనుకుంటా, ఐ థింక్ అర్థమైతే నా ముస్లిం ఆడియన్స్ అంటే హిందీ ఆడియన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు. కింద పెద్ద పార్కింగ్ ఉంది చూడండి, 2 వీలర్స్. మెట్రో ట్రైన్స్ కింద ఉంటుంది కదా, అట్లుంది పార్కింగ్. సో ఇటు నుంచి వీఆర్ టేకింగ్ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. టువర్డ్స్ అంజలి సర్కిల్, భోపాల్ అప్రోచ్. ఇది కూడా ఇంపార్టెంట్ స్టాప్. అంబ్లీగామ్ ఇది. ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది చూడండి, ఓపెన్ అయిందా క్లోజ్. అక్కడ డ్రైవరే ఆపరేట్ చేస్తూ ఉంటాడు. సో జాగ్రత్తగా ఎక్కాలి దిగాలి. సో కంపల్సరీ టికెట్ అయితే క్యారీ చేయండి, లేకపోతే చెక్కింగ్ అవుతూనే ఉంటుంది. కొంతమంది బస్సులో ఎక్కి మరీ చెక్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ స్వాగత్ బంగ్లా. అహ్మదాబాద్లో కూడా స్కై స్క్రేపర్స్ ఉన్నాయి, రీసెంట్గా చాలా డెవలప్ అవుతుంది అహ్మదాబాద్. దిస్ ఈజ్ జయంతిలాల్ పార్క్.
ఆ స్కై స్క్రేపర్ ఏం కనిపిస్తలేదు. స్టాప్స్ అయితే దగ్గర ఉన్నాయి బాగానే. 25 రూపీస్ ఓన్లీ, 25 రూపాయల్లో మనము లాలీలింలాకి అయితే చేరుకోవచ్చు. మణినగర్కి మెయిన్ అంతరిక్ష కాలనీ ఇది. మణినగర్కి అయితే 30 రూపీస్ ఉండొచ్చు మేబీ, ఐ డోంట్ నో అబౌట్ ఎగ్జాక్ట్లీ. ఇస్కాన్ టెంపుల్కి ఇక్కడ దిగొచ్చు మనము. చూడండి ఆఫీస్ ఎంత పెద్దగా ఉందో. సో మనం ఎప్పుడు అనుకోమన్నమాట అహ్మదాబాద్లో ఈ టైప్లో ఉంటుంది డెవలప్మెంట్ అని. సో ఇక్కడ కూడా బాగానే డెవలప్మెంట్ ఉంది. సైడ్లో వీళ్ళు ఇలాగే పార్క్ చేసేస్తున్నారు, ఇంతకుముందు చేయకపోతుండే. ఇస్కాన్ క్రాస్ రోడ్ ఇది. చూడండి మన దగ్గర ఉన్నట్టే ఇక్కడ కూడా ట్రాఫిక్ బాగానే ఉంటుంది. ట్రాఫిక్ ఉంటుందని కాదు అని కొంచెం లైట్. రామ్దేవ్ నగర్, దిస్ ఈస్ రామ్దేవ్ నగర్. యాక్చువల్లీ నేను కొన్ని స్కిప్ చేసిన. రామ్దేవ్ నగర్ తర్వాత ఇస్రో వస్తుంది. దిస్ ఈస్ ఇస్రో స్టాప్. ఇస్రో స్టార్ బజార్కి ఇక్కడ దిగొచ్చు మనము. స్టార్ బజార్కి ఇక్కడ దిగొచ్చు. చూడండి ఫుల్ అయిపోయింది. 1U రిటర్న్ వెళ్తుంది. అండ్ GSRTC ఊర్లోకి వెళ్ళి బస్. జోధ్పూర్ 4 రస్తా. దిస్ ఈజ్ జోధ్పూర్ 4 రస్తా. ఇక్కడ అడ్డంగా ఇంకో ఫ్లైఓవర్ వచ్చింది చూడండి. 12D101 బస్సెస్. శివరంజని ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడండి ఇందులో అయితే. దిస్ ఈజ్ శివరంజని. నెహ్రూ నగర్, ఝాన్సీకి రాని ఇదైతే. నెహ్రూ నగర్ నుంచి అయితే మనకి GSRTC బస్సెస్ దొరుకుతాయి. ఎక్కడికైనా గుజరాత్లో వెళ్ళాలంటే నెహ్రూ నగర్ నుంచి బస్సు క్యాచ్ చేసుకోవచ్చు మనం. అయితే మన దగ్గర ఉన్నట్టు సూపర్ ఉంది కదా. నెహ్రూ నగర్ చాలా ఇంపార్టెంట్ స్టాప్. నెహ్రూ నగర్ దిస్. సో ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం మనము. ఇది ఒకటే ఫ్లైఓవర్. దీని తర్వాత అంబేద్కర్ బ్రిడ్జ్ ఒకటే ఎక్కుతాం. అక్కడ ఉన్నది అహ్మదాబాద్ మెట్రో ట్రైన్కి. ఇంకా లాంచ్ అవ్వట్లేదు, అది అవుతుంది అన్నమాట. ఇంకా లాంచ్ అవ్వడానికి టైం ఉంది. ఇక్కడ ట్రాక్ సో ఎగ్జాక్ట్లీ దిగంగానే ఇక్కడ పెద్ద ఎక్స్ రోడ్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ధరణీధర్, జస్ట్ గాన్. అంజలి ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడైతే. సో ఇటు సైడ్ వెళ్తే వాసన అనే ఏరియా ఉంటుంది కదా, అటు వెళ్ళిపోతాం మనము. నేను ఫస్ట్ చూసిన ఎక్స్ రోడ్ ఇదే ఇటు సైడ్. సో అంజలి సర్కిల్ వచ్చేస్తుంది. అంజలి. దిస్ ఈజ్ చంద్రనగర్. దిస్ ఈజ్ అంబేద్కర్ బ్రిడ్జ్. అహ్మదాబాద్లో చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ అన్నమాట ఇవైతే. సో మన లెఫ్ట్ సైడ్లో అటల్ బ్రిడ్జ్, సర్దార్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం ఉన్నది ఇటు సైడ్ ఏం కనిపించదు, మొత్తం
కంపెనీస్ ఉంటాయి అన్నమాట, ఫ్యాక్టరీస్ లాంటివి. దిస్ ఈజ్ సాబర్మతి రివర్. ఇప్పుడు మనం దాని తర్వాత కొడియార్ నగర్ వస్తుంది, దాని తర్వాత దారిలిమ్లా, అక్కడ దిగాలి. We have to deboard. Now I'll go to gate. So we have to deboard after this. సో నేనైతే దిగిపోయినా టికెట్ చూపించి. టికెట్ ఇలా ఉంది చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.